వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం నవంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. ఈ మేషరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి శని ఈ మాసంలో దశమ స్థానంలో తన సొంత క్షేత్రంలో మకర రాశిలో సంచరిస్తూ శుభ ఫలితాలను ఇస్తున్నాడు. చేసేటువంటి పనుల్లో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో, రాజకీయ నాయకులకైతే రాజకీయంలో, వ్యాపారస్తులకి ఆర్థిక లాభాల్లో అందరికీ కూడా శుభ ఫలితాలని ఇచ్చేటువంటి కర్మకారకుడైన శని యొక్క అనుగ్రహం పరిపూర్తిగా ఉన్నటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం మేషరాశి వారికి చెప్పవచ్చు. నవంబర్ 20వ తారీఖు వరకు గురుడు భాగ్యస్థానంలో తన సొంత క్షేత్రంలో సంచరిస్తూ అత్యంత శుభ ఫలితాలని ఈ మాసం మేషరాశి వారికి ఇస్తున్నాడు. తండ్రికి గాని, తండ్రి వంటి వారికి గాని మంచి శుభ ఫలితాలను నవంబర్ 20వ తారీఖు దాకా ఇస్తాడు. అలాగే నూతన భూ వసతులని ఏర్పరుస్తాడు. భార్య రీత్యా, అలాగే తండ్రి రీత్యా, ఇక కోర్టు కేసుల రీత్యా, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఆస్తులన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది. వారి వారి జాతక విశేషాలను బట్టి నూతన భూ వసతి అనేటువంటిది గురుగ్రహ అనుగ్రహం వల్ల ఏర్పడుతుంది. నవంబర్ 20 తర్వాత దశమ స్థానంలో నీచ రాశిలో మకర రాశిలో గురుడు సంచరించడం వల్ల కొద్దిపాటి ఆటంకాలు, చేసేటువంటి పనుల్లో 1కి 2 సార్లు చేయవలసినటువంటి పరిస్థితులు కనిపించటం, అలాగే అన్ని పనులు కూడా అక్కడ దాకా వెళ్ళి చిట్ట చివరి దాకా వెళ్ళి ఆగిపోవటం, ఇటువంటి ఇబ్బందుల్ని కలుగ చేస్తాడు. కనుక నవంబర్ 20 తర్వాత గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకోవలసినటువంటి పరిస్థితి మేషరాశి వారికి గోచరిస్తోంది. గురుగ్రహ అనుగ్రహం కోసం మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోండి, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి. దానివల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది, సంతాన సౌఖ్యం బాగుంటుంది, సంతాన పురోగతి చాలా బాగుంటుంది. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. ఇక ఈ మేషరాశికి 6వ స్థానంలో నీచరాశిలో కన్యా రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. ఈ శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మాసంలో మేషరాశి వారికి స్త్రీ మూలక ధనలాభం, స్త్రీ మూలక వ్యవహార లాభం, స్త్రీ మూలకంగా కలిసి రావటం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది. ఈ శుక్రగ్రహ సంచారం నవంబర్ 17 దాకా ఉంటుంది. ఆ తర్వాత తులారాశిలో స్వక్షేత్రంలో సప్తమ రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి నుంచి కూడా మంచి సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్తిగా మేషరాశి మీద ఈ మాసం అంతా ఉంటుంది. ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల మేషరాశి వారు చేసేటువంటి వృత్తి ఏదైనప్పటికీ కూడా చక్కటి సుఖాలని, మంచి భోగాలని అనుభవిస్తారు, చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు, మంచి కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలాగే లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు, నూతన వాహనాలు కూడా ఈ మాసంలో మేషరాశి వారు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక
సప్తమ స్థానంలో నవంబర్ 17 వరకు రవి నీచరాశిలో తులారాశిలో సంచరిస్తున్నాడు. ఈ రవిగ్రహ ప్రభావం వల్ల కించిత్ అనారోగ్య దోషాలు ఏర్పడేటువంటి పరిస్థితులు, రక్త సంబంధమైనటువంటి సమస్యలు, షుగర్ వంటి బీపీ వంటి సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం మేషరాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఈ ఒక్క రవిగ్రహ ప్రభావం మినహా మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో సంచరిస్తున్నాయి. ఇక మేషరాశికి 2వ ఇంట రాహువు వృషభంలో, అలాగే అష్టమ స్థానంలో కేతువు వృశ్చికంలో సంచరిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి ఈ మాసంలో రాహుగ్రహ ప్రభావం వల్ల అకస్మాత్తుగా ధనం కానీ, అకస్మాత్తుగా పదవి కానీ, అకస్మాత్తుగా వారు కోరుకున్నటువంటి కోరిక ఏదైనా సరే తీరడం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తుంది. అష్టమ కేతుగ్రహ సంచారం వల్ల తల్లి తరఫు గాని, కళత్ర వంశ వర్గీయుల రీత్యా గాని, మాతృవంశ వర్గీయుల రీత్యా గాని సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తుంది. కేతుగ్రహ అనుగ్రహం కోసం గణపతిని ప్రార్థించండి, గణపతికి గరికతో పూజ చేయండి. మేషరాశి వారి ఈ మాసంలో ప్రతి చిన్నదానికి ప్రయాణాలు చేస్తారు. చేసిన ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగా ముగిస్తారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి అనేటువంటి సందంగా ప్రతి పనిలోనూ చక్కటి శుభ ఫలితాలని, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యాపారస్తులందరూ కూడా ఆర్థికంగా లాభాల బాట పడతారు. రొటేషన్ చాలా బాగుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. ఈ రవిగ్రహ ప్రభావం వల్ల ఈ మేషరాశిలో ఒక 50% మందికి మాత్రం అధికారుల రీత్యా దండన లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అటువంటి సూచనలు ఏమైనా ఉండేటట్లయితే ఈ మాసంలో రవిగ్రహ పరిహారాలని పాటించండి. సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సోదర వర్గం రీత్యా అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని సంపూర్ణంగా సహకరిస్తారు. వారి యొక్క సహకారంతో, బంధుమిత్రుల సహకారంతో ఇంట్లో శుభకార్యాలు అంగరంగ వైభవంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన పురోభివృద్ధి బాగుంది. సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి, అటువంటి శుభగ్రహ స్థితి మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది. ఇక్కడ ఈ మాసంలో మనం గమనించినట్లయితే శుక్రుడు, రవి, గురుగ్రహాలు నీచ స్థానాల్లో సంచరిస్తూ మేషరాశి వారికి నీచభంగ రాజయోగాన్ని కలిగిస్తున్నాయి. ఈ నీచభంగ రాజయోగం వల్ల మేషరాశి వారు రాజకీయ నాయకులైతే అనుకూలమైనటువంటి పదవుల్ని పొందగలుగుతారు. జనాకర్షణ బాగా పెరుగుతుంది. సినిమా, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల చేజారిపోయినాయి అనుకున్నటువంటి అవకాశాలు కూడా తిరిగి వీరికి దక్కటం మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. మరి ముఖ్యంగా విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. బంధుమిత్రులతో చక్కటి మీటింగ్స్ ఏర్పరచుకుంటారు. చక్కగా పిక్నిక్స్ కి వెళ్ళగలుగుతారు. అలాగే పుణ్యక్షేత్రాలని, తీర్థయాత్రల్ని చేయగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన వీరికి మరింత శుభ ఫలితాలని చేకూర్చి పెడుతుంది. ఇక ఈ మాసంలో ఈ శుక్రగ్రహ, రవిగ్రహ, గురుగ్రహ నీచ స్థితి వల్ల మిగిలిన రాశుల కంటే కూడా మేషరాశి వారికి అనుకోని, యాదృచ్ఛికంగా, అకస్మాత్తుగా, సడన్ గా మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నించేటువంటి వారు, విదేశ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారు, వారందరికీ కూడా అత్యంత యోగ్యమైన మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. మొదటి ప్రయత్నంలోనే వీరికి మంచి చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక ఈ మేషరాశిలో
జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ వీరి ఆరోగ్యం కానీ కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. రక్త సంబంధమైన సమస్యలు కొద్దిగా ఏర్పడతాయి. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అనుకోని ఖర్చులు కూడా ఏర్పడతాయి. అయితే ఆ ఖర్చులన్నీ కూడా శుభకార్యాల నిమిత్తం ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా పెట్టేటువంటి ఖర్చులే కనుక అవి ఏమాత్రం బాధని కలిగించవు. ఏ సమస్య అయినా సరే యుక్తియుక్తంగా చక్కగా మంచి మేధస్సుతో పరిష్కరించుకోగలుగుతారు. అయినప్పటికీ వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పాం. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమాలు పాటించండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ జరిపించండి. ఇకపోతే ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మేషరాశి వారికి దాదాపుగా 90% పాటు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ మాసంలో నూతనంగా భూ వసతి ఏర్పడుతుంది. అలాగే ఏవైనా సరే ముఖ్యమైన పనులు చేయాలన్నా, ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా, కొత్త వ్యవహారాలు మొదలు పెట్టాలన్నా, కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, ఏదైనా సరే కొత్తగా చెయ్యాలనుకున్నప్పుడు ఈ మాసంలో 2, 4, 6, 8, 11, 16, 20, 26, 30వ తేదీల్లో మీ వ్యక్తిగత జాతక రీత్యా తారాబలం రీత్యా ఈ తేదీల్లో మంచి తేదీని సెలెక్ట్ చేసుకుని మీరు గనక పనుల్ని ప్రారంభించేటట్లయితే అఖండమైనటువంటి విజయాలని మీ ఖాతాలో నమోదు చేసుకోగలుగుతారు. ఇటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ మాసం అంతా మేషరాశి వారికి గోచరిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు అద్భుతమైన విజయాలని, చక్కటి సంపదని, మంచి పదవిని, చక్కటి గౌరవాన్ని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.